శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏమిటి? ఒకటి చేసేటప్పుడు అసలు అది ఎలా చేయమన్నారన్న విషయం తెలిసి ఉండాలి కదా. అది ప్రథమాధ్యాయంలో ఉంది కదా. సత్యనారాయణ స్వామి వారి వ్రతకథ పుస్తకం పరమ సంక్షిప్తంగా కాకుండా బాగా దాని గురించి స్పష్టంగా ప్రతి శ్లోకానికి తాత్పర్యంతో ఉన్న పుస్తకం ఒకటి సంపాదించుకుని ప్రథమాధ్యాయం చదివితే వ్రతం ఎలా చెయ్యాలో ఋషి చెప్తాడు, నారదుడు చెప్పాడు. అది నువ్వు కర్మగా చెయ్యి, దాన్నే పట్టుకో. అందుకని ముందు కల్పన చదువుతారు. అసలు ఏం చెయ్యాలి అన్నది చదవకపోతే మీరు అంతా చేసేసి కథ చదివారనుకోండి, కథలో సాయంకాలము వ్రతము చేయవలను అని ఉందనుకోండి, మీరు 11ంటికి చేస్తున్నారనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? అప్పుడు వేళ్ళు విరుచుకుని అయ్యో సాయంకాలం చేస్తే బాగుండేదే అని అనుకోకురా అని చెప్పడానికి ముందు కథ చదువుకో అని చెప్తారు. ముందు కల్పం చదవాలి. కల్పం సంస్కృతంలో మంత్రపురస్సరంగా ఉన్నది అర్థం కాదేమో అని కథలో మొదటి అధ్యాయంగా దాన్ని చెప్తారు. ఎక్కడైనా అలాగే చెప్తారు. శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రత కథలోనైనా ఎలా చేయాలో చెప్తారు. కల్పాన్ని పాటించాలి. పాటిస్తే మీరు జాగ్రత్తగా గమనిస్తే సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహం విషయంలో మిగిలిన వ్రతాల కన్నా ఈ వ్రతంలో ఒక సౌలభ్యం మీకు కనపడుతుంది. అంటే నేను మీతో అన్నాను కదా, దయావీరుడు అన్నాను. సర్వసాధారణంగా వ్రతం చేస్తున్నారు అంటే భార్యాభర్తలు పీటల మీద కూర్చుంటారు. కొన్ని వ్రతాల విషయంలో భర్త గారి అనుమతితో ఆయనకో నమస్కారం చేసి భార్య కూర్చొని చేసుకుంటుంది. వరలక్ష్మీ వ్రతం ఉందనుకోండి, భార్య చేసుకుంటుంది. కానీ మీరు ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని పరిశీలిస్తే 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి అసలు భర్తలు బతికున్నారా లేదా అన్నది తెలియదు తల్లికి కూతురికి. ఎందుకంటే వాళ్ళు కారాగారంలో ఉన్నారు. నేను వ్రతం చేసుకుంటాను అని ఆవిడ మొక్కుకుని వాళ్ళు వచ్చేదాకా ఆగలేదు. ఎవరో వ్రతం చేస్తుంటే చూసి తనకున్న ద్రవ్యంతో ఆమె వ్రతం చేసేసుకుంది. అంటే భర్త గారితో కలిసే వ్రతం చేసుకోవాలన్న నియమం లేదని అర్థమవుతుందా లేదా? కల్పం చదివితే ఏమర్థం అవుతుందంటే ఆ వ్రతం ఎంతమందికి సావకాశం ఇచ్చేస్తోంది అంటే ఆర్తితో ఉన్న వాళ్ళందరినీ లోపలికి తీసుకుంటోంది వ్రతం. అందుకు కల్పన చదువుతారు. కథ ఎందుకు చదువుతారు అంటే కథ చదివేటప్పుడు దృష్టికోణం వేరుగా ఉంటుంది. కథ నెగడు, వినడం కర్ర పెట్టి పొడవడం. నెగడు ఉందనుకోండి, అగ్ని వెలుగుతోందనుకోండి, మీరు కర్ర పెట్టి పొడిస్తే రవ్వలు రేగుతాయి. బాగా కల్పాన్ని శ్లోకాలు చదువుతుంటే అందులో ఉన్న అంతరార్థాలు మీకు బాగా అర్థమవుతాయి. అందరికన్నా దైవస్వరూపం గురించి భక్తులలో భక్తిని నిలబెట్టవలసినటువంటి కర్తవ్యము ఉన్నవాడు ఎవరు అంటే శాస్త్రము చదివి అర్థం చేసుకోవలసిన అవసరం ఉన్న బ్రాహ్మణుడు. అందుకే అందులో ఎవరు చేశాడు వ్రతం ముందు? ఎన్ని కష్టాలలో ఉన్నా భగవద్భక్తిని వదలకుండా తిరుగుతున్నవాడు సత్యనారాయణుడే కనపడి వ్రతం చేయమంటే ఉన్న ద్రవ్యంతో వ్రతం చేశాడు. దరిద్రం పోయి. ముందు నమ్మి చేయవలసిన వాడు ఎవరో ఆయన చేశాడు. ముందు తలకాయ మాట చెప్పిందనుకోండి, పాదములు కదులుతాయి. సాయంకాలం అక్కడికి వస్తానన్నావు కదా, 5 గంటలకల్లా వాహనం ఎక్కుతానన్నావు కదా, ఎక్కడో కడప నుంచి వచ్చాను, బాగా బడలిపోయాను, కాసేపు పడుకుంటాను, 6:30కి వెడదానులే అంటే ఎలా? లే అని శిరస్సు ఆజ్ఞనిస్తే స్నానం చేసి అనుష్ఠానం చేసుకుని పాదాలు కదులుతాయి వాహనం వైపుకి. ఇక్కడి నుంచి ఆజ్ఞ రావాలి, అప్పుడు గమనం ఉంటుంది. ముందు చెయ్యవలసిన వాడు చేశాడు. వెంటనే అరణ్యంలో కట్టెలు కొట్టుకుని అమ్మి జీవనం చేసేటటువంటి వ్యక్తి ఈయన చేస్తున్న వ్రతాన్ని చూసి ఆయన చేశాడు. అంటే ముందు తల సరిగా ఉంటే కింద వరకు సరిగ్గా ఉంటుంది గమనం. అంటే చెయ్యవలసిన వాడు సరిగ్గా చెయ్యాలి, చదవవలసిన వాడు చదవాలి, అప్పుడు క్రింద కూడా బాగుంటుంది. ఇప్పుడు మధ్యలోకి ఎవరు వచ్చారు? రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజుకి ఆ భగవంతుడి మీద నమ్మకం ఉండాలి. ఆయనకేదో వ్యక్తిగతంగా ఓ అవసరం ఏర్పడింది. అవసరం వేరు, కోరిక వేరు. నాకు అమెరికా అధ్యక్ష పదవి కావాలంటే కోరిక అవ్వచ్చు. నాకు కొడుకు ఉండాలి, నాకు కూతురు ఉండాలి, వాళ్ళు దీర్ఘాయుష్మంతులు కావాలి, నాకు మనవడు పుట్టాలి, నేను చూడాలి మనవణ్ణి, నాకు సొంత ఇల్లు ఉండాలి, స్వగృహే అని నేను సంకల్పం చెప్పుకోవాలి, నేను ఒకళ్ళ దగ్గర చెయ్యి చాపవలసిన అవసరం లేకుండా బ్రతకాలి, అనాయాసంగా నేను శరీరాన్ని వదిలిపెట్టేయాలి. ఇవన్నీ అవసరాలు. అవసరాలు తీరకపోతే ఎవరికి చెప్పుకోవాలి? నాకే చెప్పమని ఈశ్వరుడే చెప్పాడు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ అన్నాడు. వాళ్ళు నలుగురు నన్నే అడుగుతారన్నాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆయన్నే అడగాలి. అందుకని రాజు కూడా దేశాన్నేలే రాజుకి ముందు నమ్మకం ఉంటే ప్రజలకు
కాబట్టి ఇప్పుడు రాజు ఏం చేశాడు? నదీ తీరానికి వచ్చి చేశాడు, అంతఃపురంలో కూర్చొని చేయలేదు. అందుకే మీకు భద్రశీల అన్న నదీ తీరంలో చేస్తున్నాడు అని చెప్తారు. ఎందుకని అంటే కల్పాన్ని ఏం చెప్పారో అది కథలో చూపిస్తున్నారు. ఇప్పుడు ముందు చేయవలసిన వాడిని చెప్పారు, తర్వాత కింద అనుసరించిన వాడిని చెప్పారు, ఇప్పుడు ఒక రాజుని చెప్పారు, రాజు నదీ తీరంలో చేయడం చెప్పారు. చిట్ట చివరికి వచ్చేటప్పటికి ఆ విషయంలో కూడా కొడుకు అనుకున్నాను కానీ కూతురు పుట్టింది కదా అని ఏదో అక్కర్లేని ఆలోచనలన్నీ చేసి మరిచిపోయిన వాడికి జ్ఞాపకం చేసి చిట్ట చివర చేస్తే సంతోషం పొందిన వాడి గురించి చెప్పారు. అందరినీ అందులోకి తీసుకొచ్చేసారు. ఇప్పుడు అంటే వ్రత కథలోకి ఎవరు వచ్చారు? రాని వాళ్ళు ఎవరు లేరు, అందరూ వ్రతం చేసుకోవచ్చు. కానీ పెద్ద పీఠముడంతా వ్రతంలో ఎక్కడ ఉంటుందంటే ఆ కూతురు ఉంటుంది, వైశ్యుని యొక్క కూతురు. ఆమె వ్రతం చేస్తుంది, భర్త తండ్రి వచ్చేశారు పడవల్లో అని చెప్తారు. ఆ సంతోషంతో ప్రసాదం తీసుకోవడం మానేసి గబగబా నదీ తీరానికి ఎడుతుంది, పడవ మునిగిపోతుంది. అశరీరవాణి పలుకుతుంది. అశరీరవాణి అంటే నువ్వు ప్రసాదం తినకుండా వచ్చావు, పడవ మునిగిపోయింది. గబగబా వెళ్ళి ప్రసాదం తిని, ప్రసాదం తినగానే మళ్ళీ భర్త నీళ్ళల్లోంచి పైకి తేలాడు అని ఉంటుంది. ఇది వినేటప్పటికి మాత్రం బాగుండదు కదా అని భక్తితో విన్నట్టుగా విన్నా, ఏమిటో అలా కూడా చేస్తాడా అండి, బొత్తిగా అన్యాయంగా పడవలో ముంచేస్తాడా ప్రసాదం పుచ్చుకోపోతే అని అనిపిస్తుంది. మీరు చెప్పరు, నేను చెప్తాను, అంతే తేడా. కానీ దాని అర్థాన్ని తెలుసుకోవాలి. అది ఎందుకు 10 మాటలు వింటారంటే వింటున్నప్పుడు అడుగుతారు బ్రహ్మస్థానాన్ని, అయ్యా ఇది ఇలా ఎందుకు వచ్చింది ఈ శ్లోకం అని అడుగుతారు. అప్పుడు బ్రహ్మస్థానం దాన్ని పరిష్కరించి చెప్తారు. ప్రసాదము అన్న మాటకు అర్థం ఏమిటంటే అనుగ్రహము. అయా మీరు ప్రసాదించింది అంటారు. అయా మీరు ప్రసాదించిన 2 ఎకరాలతో క్షేమంగా బతుకుతున్నానంటారు. ప్రసాదం అంటే అనుగ్రహము. ప్రసాదము అనుగ్రహమై, ఈశ్వరానుగ్రహమై నిన్ను కాపాడుతుంది. ప్రసాద తిరస్కారము అంటే ఈశ్వరానుగ్రహ తిరస్కారము. నాకు అక్కర్లా నీ అనుగ్రహం, నీ అనుగ్రహం అక్కర్లేదన్నప్పుడు ఎందుకు జరుగుతుంది శుభం? అశుభం జరిగింది. ఇది అశరీరవాణి చెప్పింది. అశరీరవాణి అంటే శరీరం లేనిది. శరీరం లేకుండా వాణి ఎక్కడ ఉంటుంది? శరీరం ఉంటే కదా ఆ మాట మాట్లాడడం. శరీరం లేకుండా మాట ఎలా మాట్లాడతారు? శరీరం లేకుండా మాట్లాడేది ఏది అంటే వేదం ఒక్కటే. వేదమునకు శరీరం ఉండదు. అశరీరవాణి అని మీకు ఎక్కడ వినపడినా దాని అర్థం వేదవాక్కు అని. వేదం చెప్తోంది. ఏమని చెప్తోంది? ఈశ్వరుడి యొక్క అనుగ్రహము కొరకు నువ్వు ఒక వ్రతాన్ని కానీ పూజ కానీ చేసి నివేదన చేసినటువంటి శేషమును ప్రసాదముగా తీసుకుంటే ఆ భక్తితో చేసిన కారణం చేత 6వ వంతు నీ మనసు అవుతుంది. మనసై బుద్ధి అయి అప్పటి వరకు పరిష్కారము తోచనిది ఇప్పుడు తోస్తుంది బుద్ధికి. అదే నీ సమస్య తీరడానికి కారణమవుతుంది. ఎక్కడి నుంచి ఎవరక్కల నీ బుద్ధికే తోస్తుంది. తోచి సమస్య పరిష్కారం అవుతుంది. అయ్యయ్యయ్యయ్యో ఇన్నాళ్ళ నుంచి వదిలేశాను, ఆయన దగ్గరికి వెడితే పని అయిపోను కదా అని అప్పుడు పరిగెడతాడు. అదేమయ్యా ఇంత కష్టపడ్డావు, ఒక్కసారి నా దగ్గరికి వస్తే అయిపోను కదా, ఇక మీరు మర్చిపోండి, ఇది మీది కాదు నాది సమస్య అంటాడు. అయిపోయిందా? అది ఇప్పుడు తట్టింది. ఆ తట్టడానికి 6వ వంతు ఏది బుద్ధిగా మారి నీ సమస్యని పరిష్కారమునకు ప్రచోదనం చేస్తుందో అది ప్రసాదము. దాన్ని తిరస్కరించడం ఈశ్వరానుగ్రహం వద్దన్నావు. ఈశ్వరానుగ్రహం వద్దన్న వాడికి శుభం ఎలా వస్తుంది? అది అశరీరవాణి పలికినది. అంతేగాని భగవంతుడు ఒక పెద్ద పైశాచికవాది, ప్రసాదము తిననందుకు పడవలు ముంచాడు అని సిద్ధాంతాలు చేయకూడదు. దాని అర్థం తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. కాబట్టి శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతము అని అన్నప్పుడు ఆ ఒక్క మంటపంలోకి ఎన్ని గ్రహాలు తీసుకొస్తున్నాం, పంచలోక పాలకుల్ని ఎలా తీసుకొస్తున్నాం, అందులోకి దిక్పాలురు ఎలా వస్తున్నారు, ప్రధానుడుగా మధ్యలో సత్యనారాయణుడు ఎలా ఉన్నాడు, అసలు నిజంగా దాంట్లో మనసు పెట్టి కానీ చేస్తే మీకు ఇలా గడియారం వంక చూడటం కుదరదు. నేను పరమసత్యం చెప్తున్నా. ఎందుకనంటే సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు ఒక్కొక్క గ్రహాన్ని పిలిచినప్పుడు ఒక్కొక్క శ్లోకం చెప్తారు. ఇదిగో తెల్లటి బట్టలు కట్టుకున్నాడు, ఫలానా రథం ఎక్కాడు, ఫలానా ఆయుధాలు పట్టుకున్నాడు, పత్ని పుత్ర పరివార సమేతం, సాంగం సవాహనం సాయుధం, వీటన్నిటితో కలిసి మేరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తూ వస్తున్నాడు. వచ్చి ఇదిగో మంటపంలో కూర్చున్నాడు. ఇప్పుడు నేను ఆయనకి నమస్కారం చేసి ఇదిగో ఆ ఖర్జూర పండు అక్షతలు అవి ఇస్తున్నామంటే ఆయన వచ్చి మనం పిలిస్తే కూర్చున్నందుకు ఆయన్ని గౌరవం చేస్తున్నాం. ఎవరికి వ్రతఫలం వస్తుందని అడిగారు. చేసిన వాడికి వస్తుందా, చూసిన వాడికి వస్తుందా?
అంటే ఒక్కొక్కసారి చేసిన వాడికి వస్తుంది, ఒక్కొక్కసారి చూసిన వాడికి వస్తుంది, ఒక్కొక్కసారి చేసిన వాడికి చూసిన వాడికి కూడా వస్తుంది. ఎక్కడుంది? కథలో ఉంది. ఎలా ఉంది అంటే మనసు ప్రధానం. సత్యనారాయణ వ్రతం చేస్తూ వచ్చిన వాళ్ళందరినీ టిఫిన్ చేయని వెళ్ళండి, భోజనం అనుకుంటారా, వెళ్ళిపోతారా అని సెల్ ఫోన్ తీసి మాట్లాడి చేశారనుకోండి, శ్రద్ధేది దాని మీద. ఆ గ్రహం వచ్చి అక్కడ కూర్చుంది, ఏం వింటున్నావు ఆయన చెప్తుంటే. చంద్రగ్రహాన్ని పిలిచావు, చంద్రుడు వచ్చాడు, నీకేది శ్రద్ధ? పెద్దలు వచ్చినప్పుడు నువ్వు మర్యాద పాటించకపోతే వాళ్ళు దాని వలన అప్రీతిని పొందుతారా, పొందరా? ఆయనకి గౌరవం లేదండి అంటారు. అలాగే మంత్రముతో పిలుస్తోంది బ్రహ్మస్థానం. ఆ ఉపకారమునకు మీరు ప్రత్యుపకారం చేయలేరు. ఆయన మంత్రశక్తి చేత పిలుస్తున్నాడు. శబ్దశక్తికి వస్తారు దేవతలు. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అంటారు శంకర భగవత్పాదులు మీనాక్షి స్తవంలో. ఒకప్పుడు చూశారు అలా రావడం దేవతల్ని. రామాయణ కాలంలో దేవతలందరూ వచ్చి కూర్చుంటే కనపడేవారు. అనుష్ఠాన బలం తగ్గిపోయి దేవతలు కనపడరు. ఇప్పటికీ కడపలో గండి అని ఒక క్షేత్రం ఉంది. ఆ గండి ఆంజనేయ స్వామి క్షేత్రంలో 2 కొండల మధ్యలో వాయుదేవుడు కట్టిన బంగారు తోరణం ఉందంటాడు. అది పరమపుణ్యాత్ములు, ఇక జన్మ రాని వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి కనపడుతుంది ఆ తోరణం అంటారు. ఒక బ్రిటిష్ కలెక్టర్కి కనపడింది అని గజెట్లో ఉంది ఇప్పటికి. అది ఎవరు ఎటువంటి వారు అంటే ఏం చెప్పగలం? పైన ఉన్న పటాటోపాన్ని బట్టి చెప్పలేం, లోపల భక్తి వలన తెలుస్తుంది. ఒక ఆయన వ్రతం చూడడానికి కూర్చున్నాడు. ఆయన మనసులో అలా సూర్యుడు వస్తున్నాడు, చంద్రుడు వస్తున్నాడు, బృహస్పతి వస్తున్నాడు, మహానుభావుడు గురువు ఆయన వస్తున్నాడంటే ఇంద్రుడు కూడా లేచి నిలబడతాడు. అబ్బా, బృహస్పతి ఇలా వస్తున్నారు, వచ్చి కూర్చున్నారు అని మనసా తల తాటించి ఆయనకి నమస్కారం చేస్తాడు. ఆయన అక్షతలు వేశారు. చేస్తున్నవాడు సెల్ ఫోన్ మాట్లాడుతున్నాడు, చూసినవాడు మానసికంగా నమస్కారం చేస్తున్నాడు. ఫలితం ఆయనకి ఎడుతుంది. ఎందుకని? కర్మత జడం, కర్మ ఫలితాన్ని వదవు. కర్మచేత ప్రీతి పొందిన పరమేశ్వరుడు వ్రతానికి ఫలితాన్ని ఇస్తాడు. అందుకని సత్యనారాయణ వ్రతాన్ని చూడండి, సత్యనారాయణ వ్రతాన్ని కథ అయినా వినండి. అథవా ప్రసాదం ఒక్కటే కళ్ళకద్దుకుని ఒట్లో వేసుకున్నాడు, చాలదా? ఈ చెట్టు ఎవరు పాతారండి, ఎవరు నీళ్లు పోసారండి, ఎన్నాళ్ళు పెంచారండి, ఈ చెట్టుకు వయస్సు ఎంత ఉంటుందండి, ఎన్ని కాయలు కాస్తుందండి, మొదటి కాపు ఇప్పుడు వచ్చిందండి, ఇవన్నీ అడగాల మామిడి పండు తినడానికి? నీకు చేతిలో మామిడి పండు పెట్టారు, జుర్రుకు తిను చాలు. నువ్వు వ్రతం అంతా చూడకపోవచ్చు, ఇది ఈశ్వరానుగ్రహము, కళ్ళకద్దుకుని నోట్లో వేసుకో చాలు, సిద్ధించింది, ఉండవలసింది నమ్మకం. అందుకే ప్రసాదం అక్కడ పెట్టించి వ్రతం అయ్యాక తినండి అంటారు. అందుకే వ్రత ప్రసాదానికి అంత ప్రాధాన్యత వచ్చింది. ఇవన్నీ యాంత్రికములు, ఏదో సరదాగా కల్పించినవి కావు. ఋషిప్రోక్తమైనటువంటి కల్పమునందు భక్తి బాగా నిలబడడానికి, ఈశ్వరానుగ్రహం పొందడానికి ఎలా ప్రవర్తించాలి అనేది అంతర్లీనంగా నిర్దేశింపబడుతుంది. ఇక్కడ 3 నెమళ్ళు కదులుతుంటే చూసి బహుశా ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వినుచు హేలారతుడై అంటారు భాగవతంలో. ఎవడు సృష్టికర్తయో, ఎవడు స్థితికర్తయో, ఎవడు ప్రళయకర్తయో వాడే సత్యనారాయణ స్వామిగా నిలబడి ఉన్నాడు. అటువంటి సత్యనారాయణ స్వామి దేవాలయం ఇక్కడ రావాలి అని నిర్ణయం చేసుకొని ఇంత కష్టపడి శృంగేరి పీఠాధిపతుల పాదాలు పట్టుకొని వారి దగ్గర నుంచి యంత్రము మూర్తులు తీసుకొచ్చి ఈ ప్రాంతం అంతా వృద్ధిలోకి రావాలని ఇంత గొప్ప దేవాలయాన్ని ఏర్పాటు చేసి శృంగేరి పీఠాధిపతుల్ని కూడా తీసుకొచ్చి, నిజంగా చెప్పాలి అంటే వారి యొక్క స్థాయి ముందు నేను బహు తక్కువ వాడను. అందరూ తెలుసుకొని అందరూ దీని యొక్క ఫలితాన్ని అనుభవించాలి. చక్కగా భక్తులందరూ వచ్చి స్వామిని సేవించాలి, వ్రతాలు చేసుకోవాలి, భజన చేసుకోవాలి. ఇంత మంచి మంటపం కట్టారు. సాయంకాలం వేళ కూర్చుని ఒక లలితా సహస్రనామ స్తోత్రం చెయ్యండి, విష్ణు సహస్రనామ స్తోత్రం చెయ్యండి, శివాష్టోత్తరం చెయ్యండి. భజన మండలిగా ఏర్పడి ఈ ప్రాంతం వాళ్ళందరూ వాద్యాలు మ్రోగిస్తూ చక్కగా భజన చెయ్యండి. మీరే ఒక పాట పాడండి. మీకు గొప్ప అవకాశాన్ని ఆయన కల్పించారు. అమ్మ ఏం చేయగలదు? అన్నం వండి పెట్టగలదు, తినడం మన వంతు. కాబట్టి మీ అందరూ పరమభాగవతోత్తములు. ఎంత భక్తి తత్పరులు కాకపోతే మీ అందరికీ కూడా వీరవెంకట సత్యనారాయణ ప్రభువు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము సర్వకాలముల యందు కలగాలని
ఈ క్షేత్రము ఇంకా ఇంకా వృద్ధిలోకి రావాలని, ఎందరికో కొంగు బంగారము కావాలని నేను పరిపూర్ణమైన హృదయంతో స్వామి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.